హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోధుమ పిండితో సూపర్గా సాఫ్టీగా దోశలు వేసుకుందామండి. వాటికి కావాల్సిన ఏంటో కలుపుకుందాం. చూడండి, ముందుగా కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే సరిపడా ఉప్పుని కలుపుకోండి. తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న కరివేపాకు కలుపుకోండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మెత్తగా దంచుకొని వేసుకోండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా యూనిఫామ్లా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చూసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. నార్మల్గా దోశకి ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా యూనిఫామ్గా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ విధంగా రావాలి మనం దోశ పోసుకునేలాగా. ఓకేనండి, ఇప్పుడు దోశ వేసుకుందాం. మనం కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పెనం పెట్టుకొని ఇలా చేతులు మనకి ఎంత కావాలో సైజులో అంత అప్లై చేసుకోవాలి ఆయిల్. నేను చిన్నగా వేసుకుంటున్నానండి. ఉన్న మిశ్రమాన్ని దోశ వేసుకున్నామండి. 2 స్పూన్లు అలా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా స్లోగా ఇలా వేసుకోవాలండి. రివర్స్ చేసుకుందామండి. నార్మల్ దోశ పెనం పైన కాకుండా నార్మల్ చపాతీ పైన కూడా వస్తుంది. కాలేలా చూసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ రావాలి. చూసుకోండి, కాలాలండి దోశ. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, రెడీ అయిపోయిందండి దోశ. దీనికి మనకి ఏ చట్నీ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. టమాటో ఆర్ కర్రీ అయినా బాగుంటుందండి. చూసి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.